ప్రస్తుతం తెలంగాణలో రైతాంగాన్నే కాక రాజకీయాల్లో కూడా యూరియా సమస్య ప్రకంపనలు సృష్టిస్తోంది. యూరియా కోసం రైతులు క్యూ లైన్లలో నిలబడి పడిగాపులు కాస్తున్నారు. దీనిపై విపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నాయి. ప్రభుత్వం అసమర్థతకు నిదర్శనమని మండిపడుతున్నాయి. అయితే తమ విన్నపాన్ని కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం సరిపడా యూరియా సరఫరా చేసిందని, రాష్ట్ర ప్రభుత్వమే దాన్ని బ్లాక్లో అమ్ముకుంటుందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. అన్నదాతలు కూడా యూరియా కొరత మీద ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యూరియా సమస్య తీవ్రమవుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం దీని పరిష్కారం కోసం రంగంలోకి దిగింది. ఈ క్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక చర్యలకు పూనుకున్నారు. యూరియాను సరఫరా చేయడంలో ఆలస్యానికి తావు లేకుండా దాన్ని వెంటనే కేంద్రాలకు తరలించేలా అధికారులకు ఆదేశాలు జారీ చేస్తూ వారిని అప్రమత్తం చేస్తున్నారు. దీంతో పాటు కొన్ని జిల్లాల్లో లారీ అసోసియేషన్స్ మధ్య పోటీ ఏర్పడి యూరియా రవాణా నిలిచిపోయింది. దీంతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ట్రాన్స్పోర్ట్ సమస్యను స్వయంగా మాట్లాడి పరిష్కరిస్తున్నారు. రాష్ట్రంలోని రామగుండం యూరియా ఫ్యాక్టరీ యాజమాన్యంతో కూడా మంత్రి తుమ్మల నిరంతర సంప్రదింపులు జరుపుతున్నారు. శనివారం నాడు మంత్రి రామగుండం ఫ్యాక్టరీ ఎండీని కలవనున్నారు. కాగా సాంకేతిక సమస్య కారణంగా రామగుండం ఫ్యాక్టరీలో యూరియా ఉత్పత్తి నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఇక్కడ యూరియా ఉత్పత్తి ప్రారంభమైతే రాష్ట్రంలో యూరియా సమస్య కొంతైనా తీరే అవకాశం ఉందని సర్కార్ భావిస్తోంది. ఆ దిశగా చర్యలు తీసుకునేందుకు రెడీ అవుతోంది. తెలంగాణ అన్నదాతలు ఎదుర్కొంటున్న యూరియా సమస్య పరిష్కారం కోసం కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంటు వేదికగా గలమెత్తారు. యూరియా సమస్యను పరిష్కరించాలంటూ రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్ ఆవరణలో ఆందోళనకు దిగారు. ప్రియాంక గాంధీ కూడా ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. బీఆర్ఎస్ ఎంపీలు కూడా యూరియా సమస్యను పరిష్కరించాలంటూ కేంద్రాన్ని కోరారు. ఈ క్రమంలో రాజ్యసభ సభ్యులు కేఆర్ సురేష్ రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర ఢిల్లీలో కేంద్ర ఎరువుల రసాయనాల మంత్రి జేపీ నడ్డాను కలిసి తెలంగాణలో తీవ్రమవుతున్న యూరియా సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.